డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయండి మిత్రులారా. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇది చాలామందికి ఫార్వర్డ్ అవుతుంది. ఈ వీడియో గమనించండి, ఓకేనా? సరే, ఇక విషయంలోనికి వస్తే మ్యాథమెటిక్స్ పేపర్ 2 అంటే మన మ్యాథమెటికల్ సైన్స్ ఉంటుంది టెట్లో. ఈ మ్యాథమెటికల్ సైన్స్లో మ్యాథమెటిక్స్ పెడగాజీ లేదా మెథడాలజీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు మనం చూద్దాం. ముఖ్యంగా మనకి ఈ టెట్లో నూతన పాఠ్య పుస్తకాల నుంచి ఎక్కువగా పెడగాజీ నుంచి బిట్స్ అడగడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన బిట్స్ మనం ఇక్కడ క్విక్ రివిజన్ చేద్దాం. ఎవరికైనా మ్యాథమెటిక్స్ పెడగాజీ డిఎస్సి కావాలంటే మన యాప్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ కోర్సు లభ్యమవుతుంది, దాన్ని తీసుకోండి. అట్ ది సేమ్ టైం ఎడ్జిటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ట్రై మెథడ్ క్లాసెస్ కూడా మన దగ్గర లభ్యమవుతున్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్స్ కూడా మన దగ్గర టెస్ట్ సిరీస్ కోర్సులో మన దగ్గర ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బోత్ ఇద్దరికీ కూడా. ఇక విషయంలోనికి వస్తే చాలా క్విక్గా రివిజన్ చేస్తున్నా, నాతో పాటుగా మీరు ఫాలో కండి, ఓకేనా? సో ఇక నుంచి పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అనే వ్యాఖ్యను ఎవరు చెప్పారు? గణితంలో ముఖ్యంగా నిర్వచనాలు అనేవి వస్తుంటాయి. సో కాబట్టి వాటిని గమనించండి. బెంజమిన్ పియర్స్, మేరీ పియరీ, బెంజమిన్ ఫ్రాంక్లిన్, బెర్ట్రాండ్ రసల్ ఇచ్చారు. ఆన్సర్ అనేది మేరీ పియరీ అని గమనించండి. తర్వాత నెక్స్ట్, ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే జ్ఞానమే గణితము అని నిర్వచించిన వారు. మరోసారి చెప్తున్నా వినండి. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు అని గమనించినట్టయితే ఇక్కడ బెంజమిన్ పియర్స్. గమనించాలి మిత్రులారా, ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితము అని నిర్వచించిన వారు బెంజమిన్ పియర్స్. తర్వాత గణితము సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానము అని నిర్వచించినటువంటి వ్యక్తి ఎవరనంటే బెల్. గణితము సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం అని నిర్వచించిన వారు బెల్. నిర్వచనాల నుంచి ఖచ్చితంగా ఒక డెఫినేషన్ టెట్లో వస్తుంది, డిఎస్సిలో ఖచ్చితంగా వస్తుంది. మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించండి. అట్ ది సేమ్ టైం సైన్స్ రాసే వాళ్ళు కూడా టెట్లో మ్యాథమెటిక్స్ పెడగాజీ ఉంది, గమనించండి, మెథడాలజీ ఉంది. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గము గణితము అనే వాక్యాన్ని ఎవరు చెప్పారంటే లాక్ నిర్వచించారండి. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితము అనే నిర్వచనాన్ని ఎవరు నిర్వచించారంటే లాక్ అనే విద్యావేత్త నిర్వచించడం జరిగింది. అనిశ్చిత వాక్యాలను కూలంకషంగా విశ్లేషించి తద్వారా నిశ్చిత భావనలను రూపకల్పన చేయడం గణితం అనే నిర్వచనం ఎవరిచ్చారు? మరోసారి చెప్తున్నా వినండి. అనిశ్చిత భావనలను కూలంకషంగా విశ్లేషించి తద్వారా నిశ్చిత భావనలను రూపకల్పన చేయడం గణితం అనే నిర్వచనం ఎవరిచ్చారనంటే బెర్ట్రాండ్ రసెల్ ఇచ్చారు. గమనించండి, బెర్ట్రాండ్ రసెల్ ఇచ్చారు. మీరు అర్థం చేసుకోవాలి. అనిశ్చిత భావనలను కూలంకషంగా విశ్లేషించి నిశ్చిత భావనలుగా మార్చేదే గణితం అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే బెర్ట్రాండ్ రసెల్. ఈ నిర్వచనం చాలా ఇంపార్టెంట్ అండి. నిర్వచనాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, గమనించండి. గణితం యొక్క ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి ఏమిటి? చాలా జాగ్రత్తగా గమనించండి. చారిత్రక వాస్తవాలను గుర్తుంచుకోవడం కాదు, గణిత భావనలు, చిహ్నాలు మరియు సంజ్ఞామానాన్ని అర్థం చేసుకోవడం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ మ్యాథమెటిక్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్, ఓకేనా? గణిత భావనలు, చిహ్నాలు మరియు సంజ్ఞామానాన్ని అర్థం చేసుకోవడం అనేది గణితం యొక్క ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. మిగతా రెండు చూడండి, విదేశీ భాషలు నేర్చుకోవడం, ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయటం, ఇవి రెండూ కూడా కాదని గమనించండి. సో కాబట్టి గణిత భావనలను, చిహ్నాలు మరియు సంజ్ఞామానాన్ని అర్థం చేసుకోవటం గణితం యొక్క ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి అని గమనించండి. తర్వాత నెక్స్ట్, విద్యార్థులు గణిత అధ్యయనం ద్వారా క్రింది వాటిలో ఏ నైపుణ్యాలు నేర్చుకోవాలి? చూడండి, వ్యాసాలు రాయటం అనేది కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. తర్వాత పెయింటింగ్ వేయటం కాదు, సంగీత వాద్యాలను ప్లే చేయటం కాదు. మరేంటి గణిత అధ్యయనం ద్వారా క్రింది వాటిలో విద్యార్థులు నేర్చుకోవాల్సింది? పరిమాణము, బరువు మరియు సమయం వంటి భౌతిక పరిమాణాలను కొలవడం అనేది గణితం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి నైపుణ్యాలు. ఇది ఒక్కసారి చూడండి. గణిత అధ్యయనం యొక్క లక్ష్యాలు ఎప్పుడు సాధించబడతాయి? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ అనేది గమనించండి. దాంట్లో విద్యార్థులు రోజువారీ జీవితంలో ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాలలో గణిత భావాలను ఉపయోగించినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అసలైనటువంటి అంశం. ఎప్పుడు నెరవేరుతుందంటే విద్యార్థులు రోజువారీ జీవితంలో ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాలలో గణిత భావాలను ఉపయోగించినప్పుడు మాత్రమే ఈ గణిత అధ్యయనం యొక్క లక్ష్యాలు అనేది నెరవేరుతాయి లేదా సాధించబడతాయి. విద్యార్థులు తమ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినప్పుడు నెరవేరు, విద్యార్థులు ఫార్ములాను కంఠస్థం చేసినప్పుడు కాదు, విద్యార్థులు పరిశోధన పత్రాలు రాసినప్పుడు కాదు. సో గణిత అధ్యయనం యొక్క లక్ష్యాలు ఎప్పుడు సాధించబడతాయంటే విద్యార్థులు రోజువారీ జీవితంలో
ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాలలో గణిత భావనలు ఉపయోగించినప్పుడు మాత్రమే గణిత అధ్యయనం యొక్క లక్ష్యాలు నెరవేరుతాయి అని గమనించండి. గణిత శాస్త్ర అధ్యయనం ద్వారా ఏ విలువలు ప్రోత్సహించబడతాయి అని అంటే చూడండి, గణిత శాస్త్ర అధ్యయనం ద్వారా మిగతా 3 చూద్దాం. సంపద, కీర్తి మరియు అధికారం ఇది కాదు. పోటీతత్వాన్ని పెంపొందించడం కాదు. విశ్రాంతి మరియు వినోదం కాదు. మరి గణిత శాస్త్ర అధ్యయనం ద్వారా ఏ విలువలు ప్రోత్సహించబడతాయి? నిజాయితీ, సమగ్రత, సహకారం, జీవితంలో ఆసక్తి మరియు పర్యావరణ పరిరక్షణ, ఈ విలువలు అనేవి పరిరక్షించబడతాయి గణిత అధ్యయనం ద్వారా అని గమనించండి. తర్వాత నెక్స్ట్, తార్కిక ఆలోచన మరియు సృజనాత్మకత కాకుండా గణిత శాస్త్ర అధ్యయనం ఏమి ప్రోత్సహిస్తుంది? చూడండి, తార్కిక ఆలోచన మరియు సృజనాత్మకత కాకుండా, అంటే తార్కిక ఆలోచన పెంపొందిస్తుంది, సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఇవి కాకుండా గణిత శాస్త్ర అధ్యయనం ఇంకేం ప్రోత్సహిస్తుందంటే, మరి చూడండి, భయం మరియు పక్షపాతం అనేది కాదు. తర్వాత వివక్ష మరియు పక్షపాతం కాదు. అవగాహన లేకుండా కంఠస్థం చేయడం కాదు. భయం మరియు పక్షపాతాన్ని విడిచిపెట్టడం అనేది గణిత అధ్యయనం అనేది విద్యార్థులలో పెంపొందించేటువంటి అంశం గమనించండి. తర్వాత నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం మన రాష్ట్రంలో గణిత బోధనలో ఏ ప్రధాన మార్పు సంభవించింది? ఇట్లాంటి బిట్లు ఎక్కువగా అడుగుతున్నారు పెడగాజీలో. మారినటువంటి నూతన సిలబస్కి అనుగుణంగా పాఠ్యపుస్తకాల్లో ఇట్లాంటి అంశాలు ఇచ్చాడు కాబట్టి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం మన రాష్ట్రంలో గణిత బోధనలో ఏ ప్రధాన మార్పు సంభవించిందంటే అభ్యాస ప్రక్రియల అవగాహన మరియు జ్ఞాన సముపార్జన స్వభావంలో పరివర్తన. ఇది ఇంపార్టెంట్ అండి. అభ్యాస ప్రక్రియల అవగాహన మరియు జ్ఞాన సముపార్జన స్వభావంలో పరివర్తన. కొత్త పాఠ్యపుస్తకాలు పరిచయం చేయడం కాదు. కఠినమైన పరీక్షా నియమాల అమలు కాదు. గణిత తరగతుల సంఖ్య తగ్గింపు కాదు. మరేంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 మన గణిత బోధనలో ఏ మార్పు చేసింది అంటే అభ్యాస ప్రక్రియల అవగాహన మరియు జ్ఞాన సముపార్జన స్వభావంలో పరివర్తన అనే అంశాన్ని ప్రధాన మార్పు గమనించాలి. తర్వాత క్రింది విద్యా సంబంధ ఆలోచన పరులలో ఎవరు బోధన మరియు అభ్యాస పద్ధతులలో పరివర్తనకు సహకరించారు? ముఖ్యంగా మన భారతదేశంలో మహాత్మా గాంధీ గారి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. బేసిక్ ఎడ్యుకేషన్ ప్రతిపాదించారు. ఆయన యొక్క విధానాలు, ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా మన పాఠ్య ప్రణాళికలు అన్నింటిలో కూడా తీసుకోవడం జరిగిందని గమనించండి. సో మరి ఇక్కడ ఇందులో చూసినట్లయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్, తర్వాత గెలీలీ, ఐజాక్ న్యూటన్ వీళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలు. కానీ మహాత్మా గాంధీ సామాజిక దృక్పథంతో వాస్తవికంగా ఏ విద్య పనికొస్తుంది మన భారతీయ విద్యా విధానానికి అనుగుణంగా అని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. కాబట్టి మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన బోధన మరియు అభ్యాసన పద్ధతిలో పరివర్తనకు సహకరించింది అని మీరు గమనించండి. తర్వాత నెక్స్ట్, విద్యా ఆలోచన పరుల ప్రకారం జ్ఞానము మరియు అభ్యాసం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? మరి విద్య అంటే ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వారి ప్రకారం జ్ఞానము మరియు అభ్యాసం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటనంటే అభ్యాస ప్రక్రియ అంటే ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ మరియు దాని ఫలితాన్ని అర్థం చేసుకోవడం, అవుట్పుట్ ఆఫ్ లెర్నింగ్. ఈ రెండింటిని అర్థం చేసుకొని అభ్యాసనాన్ని ముందుకు కొనసాగించడం. అది విద్యార్థి అర్థం చేసుకోవాలా, ఉపాధ్యాయుడు అర్థం చేసుకోవాలా. కాబట్టి తాత్విక ఆలోచన పరుల ప్రకారం అభ్యాస ప్రక్రియ మరియు దాని ఫలితాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ సరైన ఆన్సర్. వాస్తవాలను గుర్తుంచుకోవడం కాదు, పరీక్షల్లో అధిక మార్కులు సాధించడం కాదు, పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనడం కాదు. మరి విద్యా ఆలోచన పరుల ప్రకారం జ్ఞానము మరియు అభ్యాసం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే వాస్తవాలను గుర్తుంచుకోవడం కాదు, పరీక్షలలో అధిక మార్కులు సాధించడం కాదు, పాఠ్యేతర కార్యక్రమాలలో పాల్గొనడం కాదు. మరి ఏంటి అంటే అభ్యాస ప్రక్రియ మరియు దాని ఫలితాన్ని అర్థం చేసుకోవటం అనేది ఇక్కడ దీని యొక్క ఆన్సర్ గమనించండి. గణితంలో సమర్థవంతమైన బోధన మరియు అభ్యాస ప్రక్రియ ఏమి కలిగి ఉంటుంది? చూడండి, గణితంలో సమర్థవంతమైన బోధన మరియు అభ్యాస ప్రక్రియ ఏమి కలిగి ఉంటుందనంటే ఇక్కడ గణిత శాస్త్ర జ్ఞానం యొక్క స్వభావాన్ని ఎలా నేర్చుకోవాలి మరియు ఎలా అర్థం చేసుకోవాలో విద్యార్థులకు బోధించడం అనేది ఇక్కడ సరి అయిన సమాధానం. ఎందుకంటే గణితంలో సమర్థవంతమైన బోధన మరియు అభ్యాస ప్రక్రియ సిలబస్ను ఖచ్చితంగా పాటించడాన్ని కలిగి ఉండదు. హోంవర్క్ మరియు అసైన్మెంట్లను పెంచడం ఉండదు. తరచుగా పరీక్షలు నిర్వహించడం ఉండదు. మరి ఏముంటుంది? గణిత శాస్త్రం యొక్క స్వభావాన్ని ఎలా నేర్చుకోవాలి మరియు ఎలా అర్థం చేసుకోవాలో విద్యార్థులకు బోధించడం మీద దృష్టి పెడుతుంది. సో కాబట్టి దీని ఆన్సర్ బి కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్, గణితం యొక్క బోధన మరియు అభ్యాసం ఎలా నిర్వహించబడాలి? గణిత బోధన మరియు అభ్యాసం ఎలా నిర్వహించబడాలి అంటే పోటీ వాతావరణంలో కఠినమైన పాఠ్యాంశాలు అనుసరించడం ద్వారా ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి మార్చుకోగలిగే పరస్పర సహకార ప్రక్రియగా కేవలం సైద్ధాంతిక భావనలపై దృష్టి పెట్టడం ద్వారా. అంటే
గణితం యొక్క బోధన మరియు అభ్యాసం ఎలా ఉండాలి అంటే ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి పాత్రలు పరస్పరం మార్చుకోగలిగే సహకార ప్రక్రియగా బోధనాభ్యసన ప్రక్రియ ఉండాలి అని గమనించండి. తర్వాత ఇక్కడ చూడండి, బోధనా సందర్భంలో CCM అంటే అనేది దేనిని సూచిస్తుంది? CCM అనేది దేనిని సూచిస్తుంది? CCM అనేది ప్యూర్గా కొత్త టెక్స్ట్ బుక్లలో మాత్రమే ఉంది. ఇక్కడ కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీ. CCM అంటే మీకు ఫుల్ ఫామ్ తెలియాలండి. ఇక్కడ CCM అంటే మీకు ఫుల్ ఫామ్ తెలియాలి. కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీ. కంటెంట్ కమ్ మెథడాలజీ అంటే ఈ యొక్క కంటెంట్ని మెథడాలజీని కోఆర్డినేట్ చేస్తూ బోధించేదే CCM పద్ధతి అని గమనించండి. కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీ, ఇది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సరే, బోధనా సందర్భంలో CCM దేనిని చూపిస్తుంది? సమన్వయ తరగతి గది నిర్వహణ, కంటెంట్ కేంద్రీకృత పద్ధతి, కంటెంట్ సెంట్రిక్ మోడల్, కంటెంట్ మరియు మెథడ్ కోఆర్డినేషన్. ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు చెప్పను. కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడ్ అంటే కంటెంట్ మరియు మెథడ్ యొక్క కోఆర్డినేషన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది, కంటెంట్ మరియు మెథడ్ యొక్క కోఆర్డినేషన్ అవుతుంది. గమనించండి. తర్వాత నెక్స్ట్, బోధనలో CCM యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటే బోధించేటప్పుడు కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీ మరియు కంటెంట్ని కోఆర్డినేట్ చేసే బోధన యొక్క లక్ష్యం ఏంటి అని అంటే సమర్థవంతమైన బోధనకు కంటెంట్ మరియు బోధనా పద్ధతులను ఏకీకృతం చేయడం. ఇది ఆన్సర్ అవుతుందండి. సమర్థవంతమైన బోధన కోసం కంటెంట్ మరియు బోధనా పద్ధతులను ఏకీకృతం అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి గమనించండి. బోధనా పద్ధతుల నుంచి కంటెంట్ని వేరు చేయడం కాదు, బోధనా పద్ధతులపై మాత్రమే దృష్టి పెట్టడం కాదు, ప్రామాణిక పరీక్ష ఆధారంగా విద్యార్థులను అంచనా వేయటం కూడా కాదు. మరి ఏమవుతుంది అని అంటే సమర్థవంతమైన బోధన కోసం కంటెంట్ మరియు బోధనా పద్ధతులను ఏకీకృతం చేయడం అనేది ఇక్కడ కీలకం. అదే CCM యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు కంటెంట్, మీకు ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ చదువుకునేటప్పుడు మీరు కాన్సెప్ట్ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలా? CCM యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? డైరెక్ట్ ఇది వస్తే మీరు ఎట్లాంటి ఇచ్చినా కానీ చేయగలుగుతారు. సమర్థవంతమైన బోధన కోసం కంటెంట్ మరియు బోధనా పద్ధతులను ఏకీకృతం చేయడం అనేది గుర్తుపెట్టుకోండి. అదే CCM యొక్క ప్రాథమిక లక్ష్యం అని గమనించాలి. తర్వాత నెక్స్ట్, పాఠం నిర్వహించేటప్పుడు ఉపాధ్యాయుడికి ఏది కీలకం? పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు దేని కీలకంగా తీసుకొని బోధిస్తాడు అని గమనించినట్లు ఇది కూడా మనం CCMలో భాగంగా చెప్పుకున్నాం. కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీ. అత్యంత ప్రజాదరణ పొందిన బోధనా పద్ధతిని ఉపయోగించడం, కంటెంట్ ఆధారంగా తగిన బోధనా పద్ధతిని ఎంచుకోవడం, ఎక్కువ హోంవర్క్ని ఇవ్వడం, పాఠ్యపుస్తకాన్ని ఖచ్చితంగా అనుసరించండి. చూడండి, కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీ అంటే కంటెంట్ని మెథడాలజీని కోఆర్డినేట్ చేయాలని చూడండి. కంటెంట్ ఆధారంగా తగిన బోధనా పద్ధతిని ఎంచుకోవటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అత్యంత ప్రజాదరణ పొందిన బోధనా పద్ధతిని ఉపయోగిస్తే ఆ కంటెంట్ బోధించే కంటెంట్కి సరిపోకపోవచ్చు కదా. తర్వాత ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం అనేది పద్ధతే కాదు. పాఠ్యపుస్తకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మక్కి కొట్టడం కూడా పద్ధతి కాదు. కాబట్టి కంటెంట్ ఆధారంగా తగిన బోధనా పద్ధతిని ఎంచుకోవడం అనేది ఇక్కడ కీలకం అని గమనించండి. ఇక తర్వాత నెక్స్ట్, CCM యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటి ఏమిటి అంటే కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీలో ముఖ్య లక్షణాలు ఏంటి? ఒక ముఖ్య లక్షణం ఏంటి అని అంటే విద్యార్థుల పోటీని పెంచడం, సబ్జెక్ట్ యొక్క స్వభావం మరియు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులకు సహాయం చేయడం, బోధనా పద్ధతుల సంఖ్యను తగ్గించడం, సైద్ధాంతిక పరమైన అంశంపై మాత్రమే దృష్టి పెట్టడం. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సబ్జెక్టు యొక్క స్వభావము మరియు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులకు సహాయం చేయడం అనేది CCM యొక్క ప్రధాన లక్ష్యం. గమనించండి, విద్యార్థుల పోటీని పెంచడం కాదు, బోధనా పద్ధతుల సంఖ్యను తగ్గించడం కాదు, సైద్ధాంతిక పరిజ్ఞానంపై మాత్రమే దృష్టి పెట్టడం కాదు, సబ్జెక్ట్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని అంటే కంటెంట్ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని దాని నిర్మాణాన్ని అర్థం చేసుకొని ఉపాధ్యాయులకు సహాయం చేయటమే కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీ యొక్క ప్రధాన లక్ష్యం అని గమనించండి. మరి CCM సందర్భంలో బోధనా పద్ధతులను ఎంచుకునేటప్పుడు ఏమి పరిగణించాలి అని అంటే ఇక్కడ చూడండి, మరి CCM అంటే కోఆర్డినేషన్ ఆఫ్ కంటెంట్ కమ్ మెథడాలజీ అని చెప్తున్నాం కదా. ఇలా చెప్పేటప్పుడు కంటెంట్ యొక్క క్లిష్ట స్థాయి, విద్యార్థుల వయస్సు, విద్యా ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం బోధనా పద్ధతులను ఎంచుకోవాలి. అంటే మనం బోధించే కంటెంట్ యొక్క స్వభావం ఏంటి, తర్వాత దాని యొక్క క్లిష్ట స్థాయి ఏంటి, మరి విద్యార్థుల యొక్క వయస్సు ఏంటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఈ యొక్క బోధనా పద్ధతులను ఎంచుకోవాలి. గమనించండి, అంతేగాని ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత ప్రాధాన్యతను అనుసరించి బోధనా పద్ధతులను ఎంచుకోకూడదు. ఇతర ఉపాధ్యాయులలో
పద్ధతి యొక్క ప్రజాదరణ గురించి కూడా ఎంచుకోకూడదు, వనరుల లభ్యతను బట్టి కూడా బోధనా పద్ధతిని ఎంచుకోకూడదు. ఆ కంటెంట్ యొక్క స్వభావాన్ని బట్టి, క్లిష్ట స్థాయిని బట్టి, విద్యార్థి యొక్క వయసును బట్టి, విద్యా ప్రమాణాలను బట్టి మనము ఏం చేయాలంటే బోధనా పద్ధతిని ఎంచుకోవాలి. దీన్ని గమనించండి. తర్వాత నెక్స్ట్, గణితంలో సత్యమే కాదు సౌందర్యము కూడా ఉన్నది అని ఎవరన్నారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారండి. గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉన్నదని ఎవరు చెప్పారు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. గమనించండి. బెంజమిన్ పీర్స్ కాదు, బెర్ట్రాండ్ రస్సెల్ కాదు, మేరీ పియరీ కూడా కాదు. తర్వాత మీకు సిలబస్లో ఇచ్చాడు, డిఎస్సి సిలబస్లో మీకు ఇచ్చాడు అండ్ పెడగాజికల్ షిఫ్ట్ అని ఇచ్చాడు. అంటే మా బోధన అంటే టీచర్ సెంట్రిక్ నుంచి స్టూడెంట్ సెంట్రిక్గా మన పెడగాజీ అనేది మారింది. ఇలా మారినప్పుడు స్టూడెంట్ సెంట్రిక్ ఎప్పుడు ఉండేది? 1970వ దశకంలో ఉండేది. ఇప్పుడు ఎలా మారింది? అదే స్టూడెంట్ సెంట్రిక్గా మారింది. టీచర్ సెంట్రిక్ ఏమో 1970 దశకంలో ఉండేది, స్టూడెంట్ సెంట్రిక్గా ఇప్పుడు ప్రజెంట్ మారింది. సో కాబట్టి 1970 దశకంలో సెకండరీ స్థాయిలో గణితంలో ఎన్ని రకాల ప్రణాళికలు ఉన్నాయంటే ప్రధానంగా 2 రకాల ప్రణాళికలు ఉన్నాయి అని గమనించండి. తర్వాత నెక్స్ట్, సామాన్య గణితం పాఠ్యాంశాలలో క్రింది ఏ అంశం చేర్చబడింది? మనం జనరల్గా మనం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు లేదా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సామాన్య గణితాంశాలలో ఏ గణితాంశాన్ని చేర్చారు అని అంటే వ్యాపార గణితాన్ని చేర్చారు. గమనించండి. మీరందరూ బిజినెస్ మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగించుకోవడం కోసం వ్యాపార గణితం అనే దాన్ని ఉపయోగించడం జరిగింది అని గమనించండి. 1980 తర్వాత పాఠశాల స్థాయి వరకు గణిత ప్రణాళికలో వచ్చిన ప్రధాన మార్పు ఏంటి? చూడండి, 1980 దశకం తర్వాత పాఠశాల స్థాయి వరకు గణిత ప్రణాళికలో ప్రధాన మార్పు ఏంటి అని అంటే పాఠశాలలను మూసివేయడం కాదుగా, తర్వాత గణితాన్ని పాఠ్యాంశాల నుంచి తొలగించారా? తొలగించలేదు కదా. గణిత పుస్తకాలను మార్చారా? మార్చలేదు కదా. మరి ఏం చేశారు అని అంటే అన్ని విషయాలలో గణిత ప్రాముఖ్యతను గుర్తించడం, అన్ని విషయాలలో కూడా నిత్య జీవితాంశాలలో వేరే సబ్జెక్టుతో సహసంబంధాన్ని గుర్తించడం, అన్ని రకాల అంశాల్లో కూడా గణితం లేకుండా ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అభివృద్ధిని కూడా మనం చూడలేము. కాబట్టి అన్ని సైన్స్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, లేకపోతే ఇంకా సాంఘిక శాస్త్రాల్లో కావచ్చు, ఎందులోనైనా సరే గణితం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం జరిగింది 1980 తర్వాత అని గమనించాలి. గణిత విద్యా ప్రణాళికలో విద్యార్థులకు కనీస సామర్థ్యాలను పెంపొందించడంలో ఏ అంశం ప్రధానంగా మారిందనంటే అది గణితాన్ని నిత్య జీవిత అంశాలతో బోధించడం, గణితాన్ని నిత్య జీవితంలో అవసరమైన అంశాలతో బోధించడం అనేది గణిత విద్యా ప్రణాళికలో విద్యార్థులకు కనీస సామర్థ్యాలు పెంపొందించడంలో ఉంది. అందుకనే నిత్య జీవిత అంశాలతో ముడిపెట్టి బోధిస్తున్నాం. కాబట్టే ఇక్కడ గణితం ఏదైతే ఉంటుందో గణితంలో మన టెక్స్ట్ బుక్లలో మనం ఏం చేస్తున్నామంటే వర్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఏం చేస్తున్నాం, పద సమస్యలు ఏవైతే ఉంటాయో పద సమస్యలు అనేవి పాఠ్యపుస్తకాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయని గమనించండి. తర్వాత నెక్స్ట్, పాఠ్యపుస్తకాలు సాధారణంగా ఉపయోగించబడడం ఎప్పుడు ప్రారంభమైందంటే 18వ శతాబ్దం చివరి భాగం నుంచి ప్రారంభమైందండి. పాఠ్యపుస్తకాలు సాధారణంగా ఉపయోగించబడడం ఎప్పుడు ప్రారంభమైందంటే 15వ శతాబ్దం కాదు, 16వ శతాబ్దం కాదు, 17వ శతాబ్దం కాదు, 18వ శతాబ్దం చివరి భాగం నుంచి పాఠ్యపుస్తకాలను ఉపయోగించడం ప్రారంభమైంది. థామస్ డిల్వర్త్ రచించిన పుస్తకం పేరేంటి? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పాఠ్యపుస్తకం, గణిత పాఠ్యపుస్తకం నుంచి ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. థామస్ డిల్వర్త్ రచించిన పుస్తకం పేరు ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్. ఈ బుక్ థామస్ డిల్వర్త్ రచించాడు. గమనించండి. 1797లో ప్రచురించిన పాఠ్యపుస్తకం ఏ విషయంపై ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది అని అంటే అది ముఖ్యంగా మ్యాథమెటిక్స్ అంటే ఫార్ములాసు, తర్వాత యాక్సియమ్స్, థీరీస్ ఉంటాయి. కాబట్టి ఇది సూత్రాలు, ధర్మాలు, నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని కంఠస్థం చేయటం మీద ఇది ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చింది అని గమనించండి. పాఠ్యపుస్తకాలు సాధారణంగా ఏ వ్యవధిలో పునర్వ్యవస్థీకరిస్తారు? ఇప్పటికైనా సరే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పాఠ్యపుస్తకాలు మారుస్తారు. ఎందుకనంటే పాఠ్యపుస్తకాలు అనేది సమాజానికి అనుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా పాఠ్యపుస్తకం అనేది ఉండాలి. కరిక్యులం కూడా ఎప్పటికప్పుడు మారాలి. ఇంకొక అంశం ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జనరేషన్ గ్యాప్ అనేది వస్తుంది. కాబట్టి 2 జనరేషన్లు చూసుకొని పాఠ్యపుస్తకాలు మారుస్తారు. కాబట్టి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పాఠ్యపుస్తకాలు మార్చాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత నెక్స్ట్, భాషేతర పుస్తకాలు అంటే సోషల్ స్టడీస్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఈ 3 సబ్జెక్టులను కూడా ఏ పద్ధతిలో అమర్చడం జరుగుతుందంటే సర్పిల పద్ధతి, స్పైరల్ మెథడ్ అంటారండి. సర్పిల పద్ధతి అంటే ఇలా ఉంటుంది. సర్పిల మెథడ్లో ఈ యొక్క పుస్తకాలు ఏవైతే ఉంటే సిలబస్ని ఆ రూపంలో తయారు చేస్తారు. గమనించి వీటన్నిటిని కూడా మెథడాలజీలో స్పైరల్ మెథడ్ అంటే ఏంటి, కాన్సెంట్రిక్ మెథడ్, ఏకకేంద్ర ఉపగమం అంటే ఏమిటి, తర్వాత సహసంబంధ ఉపగమం,
కోరిలేషన్ మెథడ్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా నేను ఈ యొక్క క్లాసులు మీకు యూట్యూబ్లో చాలా ఫ్రీగా అందిస్తాను. మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా. తర్వాత రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసే సంస్థ ఏంది, మీ అందరికీ తెలుసు. రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసే సంస్థ ఎస్సీఈఆర్టీ, ఓకేనా. ఎస్సీఆర్టీ అనే సంస్థ రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తుంది. తర్వాత పాఠ్యపుస్తకాలను తయారు చేసే విధానం ఏంటి, మరి పాఠ్యపుస్తకాలను ఏ విధంగా తయారు చేస్తారు, ఉపాధ్యాయ కేంద్రీకృతంగా తయారు చేస్తారా, లేకపోతే విద్యార్థి కేంద్రీకృతంగా తయారు చేస్తారా, లేకపోతే విద్యా పరిశోధనా కేంద్రంగా తయారు చేస్తారా, ప్రభుత్వ నియంత్రణలో ఉండే విధంగా తయారు చేస్తారంటే ఎప్పుడైనా సరే ఆ పరివర్తనలో మార్పు, ప్రవర్తనలో మార్పు, విద్యార్థుల అభ్యసనం జరగాలి కాబట్టి పాఠ్యపుస్తకాలు ఎప్పుడైనా సరే విద్యార్థి కేంద్రీకృతంగానే తయారు చేస్తారు, గమనించండి. తర్వాత నెక్స్ట్, పాఠ్యపుస్తకాలను మార్పు చేసినప్పుడు ఎవరి అభిప్రాయాలను సేకరించాలి లేదా సేకరిస్తారు, ప్రభుత్వ అధికారుల నిర్ణయాలు సేకరిస్తారా, సేకరించరు. తర్వాత మానసిక నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తారా, సేకరించరు. తీసుకుంటారు కానీ కొంతమేరకు తీసుకుంటారు. తర్వాత రాజకీయ నాయకుల అభిప్రాయాలు సేకరిస్తారా, సేకరించరు. మరి ఎవరి అభిప్రాయాలు, ఎవరు ఉపయోగిస్తున్నారు పాఠ్యపుస్తకాలని అని అంటే ఎక్కువగా విద్యార్థులు ఉపయోగిస్తారు, తల్లిదండ్రులు ఉపయోగిస్తారు, ఉపాధ్యాయులు ఉపయోగిస్తారు. కాబట్టి ఉపాధ్యాయుల అభిప్రాయాలు, విద్యార్థుల అభిప్రాయాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పాఠ్యపుస్తకాలను తయారు చేయడం జరుగుతుందని గమనించండి. లాంగ్ అనే విద్యావేత్త పాఠ్యపుస్తకాన్ని ఎలా నిర్వచించాడు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఇక్కడ ఆప్షన్స్ ఏం చదవట్లేదు, గమనించండి. ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథమే పాఠ్యపుస్తకము అనే నిర్వచనాన్ని ఎవరు ఇచ్చారంటే లాంగ్ అనే విద్యావేత్త ఇచ్చాడు. మళ్ళోసారి చెప్తున్నా వినండి. ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథమే పాఠ్యపుస్తకము అనే నిర్వచనాన్ని లాంగ్ అనే విద్యావేత్త ఇవ్వడం జరిగింది. బేకన్ పాసిల్ అనే విద్యావేత్త పాఠ్య గ్రంథాన్ని ఎలా నిర్వచించాడు అనంటే తరగతి గది ఉపయోగానికి బోధనా సామాగ్రితో నిపుణుడు తయారు చేసిన పుస్తకమే పాఠ్య పుస్తకము అని చెప్పి బేకన్ పాసిల్ అనే విద్యావేత్త నిర్వచనం ఇవ్వడం జరిగింది, గమనించండి. బేకన్ పాసిల్ ఏమనిచ్చాడు, తరగతి గది ఉపయోగానికి బోధనా సామాగ్రితో నిపుణుడు తయారు చేసిన పుస్తకమే పాఠ్య పుస్తకం అనే నిర్వచనాన్ని ఇచ్చాడు, గమనించండి, ఓకేనా. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి 35 ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వీటిని చాలా జాగ్రత్తగా గమనిస్తే కొంత కాన్సెప్ట్ కూడా మీరు అందించినా మీరు దీన్ని గమనించండి. వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యొక్క యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన దాన్ని క్లిక్ చేసి మీరు ఈ యొక్క ట్రై మెథడ్ వాళ్ళు కానీ లేకపోతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి క్లాసెస్ రన్ అవుతున్నాయి, ఆ కోర్సుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్నడా.